ఆయన వేసినటువంటి అనేక బాణాలు వేశాడు. అవన్నీ బాణాలన్నీ కూడాను పూల శరాలు అయిపోయినాయి, పూల బాణాలు అయిపోయినాయి అవన్నీ. ఆయన ఈయన ఎప్పుడైతే పరమేశ్వరుడు ఈ విధంగా మూడో కన్ను తెరిచాడో భస్మీపటలం అయిపోయాడు, నిర్వీర్యం అయిపోయాడు. అప్పుడు దేవతలందరూ కూడాను ఆ రతీదేవుడు అంటుంది, ఇదేమిటి లోక కళ్యాణార్థమయ్యి వచ్చినటువంటి మన్మధుడిని భస్మీపటలం చేయటం ఏమిటి, ఇది చాలా తప్పు విషయం కదా అంటే అప్పుడు మళ్ళీ పునరుజ్జీవింపబడతాడు అక్కడ మన్మధుడు. సరే ఏమిటి ఇంతకీ విషయం అని అంటే, ఈ అమ్మాయిని వివాహం చేసుకోవాలి మీరు అని అంటే అప్పుడు ఆ విధంగా దేవతలందరూ కోరిన మీదట గర్గముని ఆధ్వర్యంలో వారికి వివాహం జరుగుతుంది అంగరంగ వైభవంగా. ఆ వివాహం అయిన తర్వాత వారు ఏకాంత మందిరంలో ఉంటారు. ఉండగా అప్పుడు అగ్నిదేవుడు వెళ్తాడనమాట. అప్పుడు ఎవరైతే ఈశ్వరుడు ఉన్నాడో ఈశ్వరుడు యొక్క రేజస్ అంతా కూడాను అగ్నిలోకి ప్రవేశిస్తుంది. ఆయన అగ్ని ఎంతటి అగ్నినైనా భరించగలడు, కానీ